జూబ్లీ హిల్స్ బేబీలాన్ పబ్లో అరాచకం చోటు చేసుకుంది. ఒకవైపు కస్టమర్స్ పైన దాడికి దిగైంది మేనేజ్మెంట్ అంతా కూడా. ఒకవైపు తమ చెల్లికి మరియు తల్లికి కూడా దుర్భాషలు ఆడారంటూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మీను మాట్లాడడం జరిగింది. ఈ స్కామ్ అంతా కూడా తను సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసింది. ఒకవైపు ఆర్డర్ చేయని డ్రింక్స్లో అధికంగా బిల్లు వసూలు చేయడం జరిగింది. అదే కాకుండా అడిగిన మహిళలని అంటే బాధితులని క్వశ్చన్ చేస్తున్న సమయంలో కూడా ఆ మహిళలపైన దాడి చేయడానికి మేనేజ్మెంట్ అంతా కూడా ప్రయత్నించింది. అదే కాకుండా అక్కడ ఉన్న లైట్స్ అంతా కూడా టర్న్ ఆఫ్ చేసి వీళ్ళ మీద ఒక వేధింపులకి పాల్పడ్డారు. అదే కాకుండా అసభ్యంగా మాట్లాడడం, దుర్భాషలు ఆడుతూ మహిళలని తోసేయడం కూడా ఇదంతా కూడా బేబీలాన్ పబ్లోనే చోటు చేసుకుంది. ఒకవైపు చాలా బిల్లు పైన అధికంగా డబ్బులు వేసి ఎందుకని మీరు బిల్లు పైన అధికంగా డబ్బులు వేశారని మహిళలు ప్రశ్నిస్తున్న సమయంలో ఆ మహిళని అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళు వేసుకున్న బట్టలను కూడా జడ్జిమెంటల్గా మాట్లాడుతూ ఒకవైపు దుర్భాషలు ఆడుతూ కూడా పబ్ నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అసలు నిజంగానే ఏం జరిగింది, ఆ పబ్లో ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకని లైట్స్ ఆఫ్ చేసి మరీ దాడికి ప్రయత్నించారు. మనతో పాటు డీనా ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. వాళ్ళ కూతురు కూడా ఆ సమయంలో అక్కడనే ఉంది. అసలు ఏం జరిగింది అడుగుదాం. ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది? మొన్న నైటు ఆ రోజు జీవీకే మాల్ షాపింగ్కి వెళ్ళి డిన్నర్ కోసం మనం అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి మేము ఫుడ్ తీసుకున్నాము. ఆల్కహాల్, వైన్స్ అట్లాంటివి ఏం తీసుకోలేదు. సడన్గా బిల్లు మాకు ఎక్కువ ఇచ్చారు. 7-8,000 ఏదో ఇస్తే మేము బిల్ పే చేసాము. పే చేసిన తర్వాత చూసుకున్నాము బిల్ ఎందుకు వచ్చిందని చెప్పి నా డాటర్ చెక్ చేసింది. బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి మాట్లాడితే మేము అడిగాం వాళ్ళని. అడిగిన తర్వాత నాకు వాళ్ళు అమౌంట్ రిఫండ్ చేశారు. రిఫండ్ చేశాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ బిజినెసా? ఇంతమంది కస్టమర్లు ఇక్కడ తిని తాగి వెళ్తుంటారు. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకే మీరు ఇంత బిల్ ఎక్కువ వేసినప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరు కాబట్టి ఇట్లా ఎంతమందితో మీరు స్కామ్ చేస్తున్నారు, ఇట్లా ఎంతమంది ఇక్కడ డబ్బులు దోచుకుంటున్నారు, ఇది మీ బిజినెస్ అని చెప్పి కూడా అడగడంతో వీళ్ళు ఇంతగా నా మీద, నా బిడ్డ మీద రెచ్చిపోయి ఓవర్గా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పుక్కడికి తినడానికి వచ్చారు. మంచి బట్టలు వేసుకొని పుక్కడికి తినడానికి వచ్చాడని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడారు. ఈలోపు నేను 13 సెకండ్స్ వీడియో రికార్డ్ చేస్తే మా వీడియోస్, ఫొటోస్, ఫోన్స్ గుంజుకోవడము, లాక్కోవడము, లైట్స్ ఆఫ్ చేసి మా మీద అబ్యూస్ చేయడము, వల్గర్గా మాట్లాడడం. మాతో ఒక పర్సన్ ఉండే, వాళ్ళ పబ్ ఎంప్లాయీస్ ఎవరో సంథింగ్ బౌన్సర్స్ అతన్ని బయటికి నెట్టుకెళ్ళిపోయారు. 2 సార్లు లోపలికి వస్తే నెట్టుకెళ్ళి, ఇంకోటి క్లయింట్స్ ఎవరు లేరు. క్లయింట్స్ మామూలుగా కస్టమర్స్ వెళ్ళిపోయారు. అక్కడ 11:40 నుంచి 12 వరకు మమ్మల్ని ఆపారు. మేము ఇస్తాము మీకు అమౌంట్, మాట్లాడతాము, వెయిట్ చేయండి అని. 12కి కస్టమర్లు వెళ్ళిపోయిన తర్వాత మా మీద అటాక్ చేశారు వాళ్ళు. దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. నైట్ 12కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు వరకు వాళ్ళకి పిఎస్కి రాలేదు, అరెస్ట్ అవ్వలేదు. నేను ఆ నైట్ మేము సోషల్ మీడియాలో పెట్టినాక ఎఫ్ఐఆర్ అయింది. నేను అనేది ఏంటంటే, ఎంప్లాయీస్ అనేది ఎప్పుడు కూడా డ్రింక్ చేయకూడదు, ఓనర్స్ కూడా డ్రింక్ చేయొద్దు. వాళ్ళు డ్రింక్ చేస్తుంటే మేము కస్టమర్ అనుకున్నాము. సడన్గా ఉన్నట్టుండి మా మీద అటాక్ చేసినప్పుడు అర్థమైంది పబ్ ఎంప్లాయీస్ కస్టమర్స్, వాళ్ళు అక్కడ ఓనర్స్ అని చెప్పి. అసలు ఏం జరిగింది? మీరు పబ్కి వెళ్ళారు, ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు, గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? So actually we ordered stuff. Yeah, I'm not. Okay. హిందీ బోలో. Hindi bol. Anything is fine. So we ordered our items and we had it. Later on they provided us a bill of 6,995. So we didn't check then. On that time రాగానే ఇన్స్టెంట్గా మేము పే చేసాము ఆబ్వియస్లీ. లేటర్ వెన్ ఐ చెక్ ఎందుకు ఇంత అయిందని చెక్ చేస్తే లైక్ వీ ఆర్డర్ వెరీ లైస్ ఐటమ్స్. దాంట్లో నుంచి ఎందుకు ఇంత వచ్చిందని మేము చెక్ చేసినప్పుడు ఐ నోటీస్ దట్ దేర్ వర్ లైక్ డ్రింక్స్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్ ఆఫ్ వర్త్ 2,000 rupees. So when we questioned them they did refund, but later on my mom, because it's clearly a scam, and when she was talking about that, this whole situation escalated. అంటే ఎందుకు ఇప్పుడు సాధారణంగా ఎవరు లేకుండేనా, ఎందుకని లైట్లు బంద్ చేసి మరి దాడి చేయడానికి ప్రయత్నించారు? అదే నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఓవర్ డ్రింక్ చేస్తున్నారు. నేను నా డాటర్ మేము షాక్. ఓవర్ డ్రింక్ చేశారు అంటే సాధారణంగా ఇప్పుడు పబ్స్ నడిపించే వాళ్ళు కానీ లేకపోతే రెస్టారెంట్స్ నడిపించే వాళ్ళు ఓనర్స్ మద్యం సేవించారు. అటువంటిది వీళ్ళెందుకు సేవించాల్సి వచ్చింది? అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రూల్స్ వాళ్ళ లైసెన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. నేను అదే చెప్పాను. కంప్లైంట్ ఇచ్చాక మార్నింగ్ 5 వరకు కూర్చున్నాను. వాళ్ళిద్దరిని మీరు ఇప్పుడు ఇమీడియట్గా తీసుకురండి, వాళ్ళని ఆల్కహాల్ టెస్ట్ చేయండి, బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయండి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మీకు కూర్చున్నారు మార్నింగ్ 5 వరకు. పోలీసులు ఏం చెప్పారు?
పిలిపిస్తామన్నారు. మార్నింగ్ రండి పిలిపిస్తాం, 24 అవర్స్ వరకు టెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. నేను మళ్ళీ నిన్న వచ్చి ఈవినింగ్ 7 వరకు కూర్చున్నాను. నాకు వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళిద్దరిని టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ వాళ్ళ బేబీ డాల్ పబ్ మీద బేబీ డాల్ మీద నాకు దాని మీద చాలా గూగుల్ రివ్యూస్ చూసాము, సోషల్ మీడియా కంప్లైంట్స్ చాలా చూసాం. మేము ఎంతోమందితో ఆల్రెడీ ఒకసారి డ్రగ్స్ కూడా దొరికినట్టున్నాయి. అంటే ఇట్లా ఎంతోమంది చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు రెగ్యులర్గా. అధికంగా మీరు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు, మేము అసలు ఈ ఐటమ్స్ ఆర్డరే చేయలేమని చెప్పారు. అయిపోయింది, మిస్టేక్ అయింది, రిఫండ్ ఇస్తామన్నారు. అదే హోల్డ్ అప్ పెట్టారు. They did actually provide us the refund. Later when other customers left, my mom casually questioned like, is this the thing you do with others too? Because obviously, ఇది రెగ్యులర్ నడుస్తున్న స్కామ్ because ఇప్పుడు it seems like a regular చిన్న scam. 2000 వేసారంటే ఎందుకంటే సాధారణంగా ఇటువంటివి తరచూ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఓవర్గా మందు తాగిన వాళ్ళు చెక్ చేసుకోరు బిల్లు. సో ఇటువంటివి తరచూ జరుగుతూ ఉంటాయి I సాధారణంగా. mean, any patrons who usually come with friends, family, business meetings, they won't probably check the bill because it also comes to their respect. Like, oh, they won't ask their partners, did you order this or not? Because it was my mom and my friend, I knew what they have ordered. ఇది అయిపోయింది, వాళ్ళు మీకు రీఫండ్ ఇచ్చారు. మళ్ళీ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకని వాళ్ళు అంతా బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడారు? ముఖ్యం కాదు, ఇట్లా ఎంత మందితో మీరు చేస్తారని అడిగారు. అడిగాను ప్రశ్నించారు. ప్రశ్నించారు. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్, పొలిటికల్గా ఉన్నాను, నాకు సోషల్ వర్క్ చేస్తాను, నాకు హక్కు ఉంది అడగడానికి. అందుకే నేను అడిగాను ఆ క్వశ్చన్. అంటే వాళ్ళు సమాధానం ఏమిచ్చారు? ఎక్కువ మాట్లాడుతున్నామని వల్గర్గా స్టార్ట్ చేసేసారు. నేను ఇమీడియట్గా కెమెరా తీసి పెట్టాను. నా ఫోన్ ఇసురు కొడుతూ లాక్కుంటూ మీదకి వస్తున్నారు. వాళ్ళ ఆ విజువల్స్లో కూడా బూతులు మాట్లాడుతూ 13 సెకండ్స్ వీడియోలోనే అంత వల్గర్గా మాట్లాడారు కదా. ఆ పబ్ నుంచి సీసీ ఫోటోస్ తీపియండి. లోపటి నుంచి బయటికి మా ఇద్దరికి రావడానికి 20 మినిట్స్ పట్టింది. చీకటిలో లైట్స్ ఆఫ్ చేశారు. ఎవరెవరు ఉండే? మీరు మీ కూతురు ఇద్దరే ఉండేనా? ఉన్నామో మాతో ఒక పర్సన్ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, తనని బయటికి నెట్టేశారు. ముగ్గురు కలిసి లోపలికి వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోరు ఆయనని. మేము ఇద్దరం ఒంటరి అయిపోయాం లోపల, కస్టమర్స్ లేరు. అంటే 10 మంది కలిసి మీ మీద దాడికి ప్రయత్నించారు. అంటే ఎక్కడన్నా మిమ్మల్ని ముట్టుకోవడం కానీ ఇటువంటి అసభ్యంగా ప్రవర్తించారు? చేశారు, ముట్టుకున్నారు, బయటికి నెట్టారు, వల్గర్గా మాట్లాడారు. వాళ్ళ ఫొటోస్ తీస్తే మొత్తం వచ్చేస్తుంది. నేను 2 days నుంచి దాని గురించి ఫైట్ చేస్తున్నాను. చెప్పారా పోలీసులకి ఫొటేజ్ తీయండి, అసలు సమగ్ర విచారణ చేయండి అని చెప్పారు? కంప్లైంట్ రాసి ఇచ్చాను. నిన్న నైట్ కూడా 7 వరకు ఇక్కడ ఉన్నాను. నాకు వాళ్ళిద్దరిని తీసుకురమ్మని మళ్ళీ చెప్తున్నాను రిపీట్గా. పోలీసులు ఏమంటున్నారు? తీసుకొస్తామో అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తీసుకొస్తున్నామో మేము మాట్లాడుతున్నామో వాళ్ళు టచ్లో లేరని చెప్తున్నారు. ఆ సమయంలో సాధారణంగా ఇప్పుడు ఏదైనా పబ్లలో చాలా గొడవలు జరుగుతుంటాయి. ఎందుకంటే మద్యం తాగుతుంటారు, వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా కూడా లైట్లు ఆఫ్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా? ఆ లైట్లు ఆఫ్ చేసే సమయంలో ఎవరైనా అడ్డుకున్నారా? మొత్తం ఉంది. కస్టమర్స్ అందరు పోయాక చేశారు. 11:40కి బిల్ అయింది. అంటే అందరూ వెళ్ళే వరకు మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది? లాక్ చేశారా? 11:40కి బిల్ అయితే 12 వరకు మాకు వాళ్ళు రిఫండ్ ఇవ్వడము ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. మెల్లగా హోల్డ్లో పెట్టారు. మాట్లాడుతున్నాము, మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాము, అది చేస్తాం ఇది చేస్తామని మెల్లగా హోల్డ్లో పెట్టి 12 o'clock స్టార్ట్ చేశారు మాతోటి. మేము షాక్ అయిపోయాము. కానీ మాకేంటంటే మేము ముందు నుంచి నోటీస్ చేసాం పక్కన అక్కడక్కడ. వాళ్ళు ఓనర్స్ అని తెలియదు, వాళ్ళు ఆల్రెడీ డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. నేను కామన్ పర్సన్, కస్టమర్లు వస్తుంటారు వాళ్ళే అనుకున్నాం మేము. తర్వాత చూస్తే వీళ్ళు ఓనర్స్, ఎంప్లాయీస్ అక్కడ. లేడీ బౌన్సర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ సీసీటీవీ ఫోటేజ్ ఎట్లాగైనా మీడియా దయచేసి బయటికి తీయండి. అందులో నన్ను నా బిడ్డని వాళ్ళు అసభ్యంగా మాతో ప్రవర్తించడము, వల్గర్గా మాట్లాడడము. మా డ్రెస్సింగ్ అంటే నార్మల్గా మేము ప్రొఫెషనల్స్గానే వెళ్ళామమ్మా. ఓవర్ డ్రెస్సింగ్ చేసుకొని ఇట్లా వెళ్ళలేదు. డిసిప్లిన్ చుడిదార్లోనే వెళ్ళాము. నో మ్యాన్ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ సమ్ విమెన్ డ్రెస్ ఆర్ క్యారెక్టరైజ్. అదే చాలా వల్గర్గా మాట్లాడారు. దీని గురించి నేను 2 days నుంచి కొంచెం డిస్టర్బ్ ఉన్నాను. సోషల్ మీడియాలో బాగా అది ఇష్యూ కూడా వైరల్ అవుతుంది. సపోర్ట్తోని సీసీ ఫోటేజ్ ఎలాగైనా బయటికి తీయండి. చాలా విషయాలు దాంట్లో బయటకు వస్తాయి. ఇంకోటి సిటీలో జరుగుతున్న మొత్తం పబ్స్లో పెద్ద స్కామ్. అది నేను క్వశ్చన్ చేసినందుకు వీళ్ళు ఇలా చేశారు. మీ కూతురు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనర్, తను కూడా మాట్లాడుతున్నది. ఇది జరిగిందంటూ కూడా తను రేస్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారా? ఏదైనా కేసు వాపస్ తీసుకోమని ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంది? ఎవరు చేయట్లేదు. చేసినా నేను వినను. ఎందుకంటే ఇది నా పర్సనల్. నాకు నా బిడ్డకు ఒక మహిళలకు జరిగిన అన్యాయం. ఇది నేను ఎవరికి జరిగినా ముందుకు వస్తాను. నాకు జరిగినా నేను ఎవరికి వినను. ఆత్మగౌరవం. ఇట్లా ఎంతమంది లేడీస్తో చేశారో మీరు ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, వీళ్ళ గూగుల్ రివ్యూస్ చెక్ చేయండి. వీళ్ళ పబ్లో ఇంతకుముందు డ్రగ్స్ దొరికినట్టు కూడా ఉంది. అంటే వీళ్ళని ఎవరు ఏం చెయ్యరా? వీళ్ళని నడుస్తుందనే కదా.
వీళ్ళు ఇలాంటి వాళ్ళు సొసైటీకి డేంజర్ అండి, లేడీస్కి ఇలాంటి వాళ్ళు. ఫైనల్గా ఏం చెప్తారు మీరు పోలీసులకు కానీ చూస్తున్నారు? ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని మనవి అంటే చేసుకుంటున్నాను. పోలీసులు దీన్ని సమగ్ర విచారణ చేయట్లేదంటారా, ఏమంటారు? చూడాలి, ఇప్పుడు వచ్చాను, స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు ముందు ప్రాసెస్ ఏం జరుగుతుందో చూడాలి. సమగ్ర విచారణ చేస్తున్నారని నేను అనుకుంటున్నా, కానీ వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? అంటే వాళ్ళ పర్సన్ ఎవరో వచ్చేసి వాళ్ళ తరఫునే నేను మాట్లాడుతున్నాను, మీరు రిక్వెస్ట్ రిటర్న్ తీసుకోండి, తప్పు అయిపోయిందంటే అక్కడ తప్పు జరిగినందుకు కాదు, మాకు జరిగిన అవమానం. లైట్స్ ఆఫ్ చేసి ఏం చేశారు, ఎట్లా అంటే మాతో బిహేవ్ చేశారంటే, ఒకవేళ ఆ టైంలో మేము తప్పించుకొని బయటికి రాకపోతే ఏమయ్యి ఉండేది పరిస్థితి? వాళ్ళు ఆల్కహాల్ డ్రింక్లో ఉన్నారు, ఏమైనా చేయొచ్చు కదా, మర్డర్ చేయొచ్చు, రేప్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. సేఫ్టీ లేదు కదా. ఇట్లాంటి పబ్స్కి మేము వస్తాము, పేరు చూసి వాళ్ళ అంటే మాలాంటి సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం, మాలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ బయటికి రావద్దని కదా మేము వచ్చేది. ఇట్లాంటి వాళ్ళు అది అంటే మరోవైపు చూసుకుంటే కూడా ఎంత పబ్బుల్లో మీకు అన్యాయం జరిగినప్పటికీ కూడా స్టిల్ ప్రజలు అనేది ఒక తక్కువ చూపుతో చూస్తుంటారు. అంటే మహిళలు పబ్బులకు వెళ్ళడం కానీ ఇటువంటివి కూడా చూస్తుంటారు. మహిళలు పబ్బులకు వెళ్ళడం తప్పు కాదు, పబ్బులకు వెళ్ళే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, వెళ్ళనివ్వకుండా డ్రెస్సింగ్ చీరలు కట్టుకొని తిరిగే వాళ్ళంతా సంసార్లు కాదు. మేము ప్రొఫెషనల్గా అఫీషియల్గా వెళ్తాము, ఫ్యామిలీస్తో వెళ్తాం. ఎన్నో దగ్గర కొన్ని పబ్స్ ఉంటాయి ఫ్యామిలీస్, ఇది కూడా అట్లాంటి ప్లేసే, ఫ్యామిలీతో వెళ్ళొచ్చి అఫీషియల్ ప్లేస్ ఇది. కానీ ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని మాకు తెలియదు కదా, తెలియక వచ్చాం మేము. కానీ ఇప్పుడు మాకు జరిగింది, ఎంతోమంది ఇట్లాంటివి వచ్చి ఎన్నో జరుగుతూ పోతాయి. కానీ అందరూ ఇంత సీరియస్ ఫ్యామిలీస్ అంతా ఉంది, ఫ్యామిలీ సెక్షన్ ఉంది, ఇంత దూరం ఎవరికి రారు. అందుకే వాడు అంత డిమాండ్గా ఏం చేసుకుంటావు, క్యా కర్లేతే జావు, క్యా ఊకాళ్ళు, చాలా వల్గర్గా మాట్లాడారు. దీని మీద ఎట్లాగైనా మీరు సీరియస్ తీసుకొని మాట్లాడాలి. నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకోటి, అది ఆల్కహాల్ తీశారు కదా, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. I mean, their liquor license should be cancelled because they violated the rules. They drank in open house, which is not allowed. It will be clearly written in their license and rules and regulations stuff. So don't know why they did it. Even if they are doing, they shouldn't be involved in this kind of stuff. అంటే ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ కల్చర్ అంటే పబ్ కల్చర్ అంతా కూడా గబ్బు లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ప్రజలను ఎలా మోసం చేయాలంటూ కూడా నిర్వాహకులు కొత్త ఐడియాస్తో ఈజీ మనీ సంపాదించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మొన్న చూసుకుంటే గాంజా అమ్మడం, డ్రగ్స్ సేవించడం, ఇటువంటివన్నీ కూడా హైదరాబాద్ పబ్స్ అనే కాదు, తాజాగా పబ్స్లో జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా మరోవైపు బిల్లులు అధికంగా వసూలు చేయడానికి ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క అమ్మాయిని సప్లై చేయడం కూడా చాలా పబ్బులు కూడా ఇటువంటి బయటపడిన ఇష్యూస్ అన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా మహిళలు వస్తున్న పబ్బులకి మహిళలు ఏదైతే టేబుల్ మీద కూర్చుంటారో ఫ్యామిలీతో రావడం కానీ ఇదంతా కూడా వాళ్ళకి అధికంగా ఏదైతే బిల్లులు వేయడం, అంటే వాళ్ళు చూసుకోరు కాబట్టి కొంతమంది చూసుకుంటారు, కొంతమంది చూసుకోరు కాబట్టి బిల్లులు అధికంగా వేసి మరి ఇటువంటి దారుణాలకు వడికడుతున్నారు. అదే కాకుండా ప్రశ్నిస్తున్న మహిళల పైన కూడా దాడి చేయడం, అసభ్యంగా పదజాలతో మాట్లాడడం, ఆ వీడియోలో చూస్తుంటే కూడా బూతులు తిడుతున్నారు. లిటరరీ అబ్యూజివ్ వర్డ్స్తో కాకుండా లైట్ లాక్ చేసి కూడా ఫిజికల్ అసాల్టేషన్కి కూడా పాల్పడ్డారు. సుమారుగా 10 మంది కలిసి మా ఇద్దరిని రౌండప్ చేశారు. మేము అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీసులు కూడా సమగ్ర విచారణ చేయాలి, ఖచ్చితంగా నిందితులకు కూడా శిక్ష పడాలి. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ లైసెన్స్ కూడా రద్దు కావాలి. మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉంటాము, అయినప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు ఓనర్సే ఇటువంటి దారుణాలకు ఒడికడుతున్నారు. ఏదైతే బేబీ లాన్ నిర్వాహకులు చేసిన పద్ధతి మోమాటికి ఖండిస్తున్నాను. నేను చాలా అసభ్యంగా, నన్ను నా కూతుర్ని అసభ్యంగా ప్రవర్తించారు, మా ఆత్మగౌరవం దెబ్బతీశారంటూ కూడా మహిళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.